హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజైతే మన ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లాలో పుడుమడక అనే గ్రామంలో ఎర్రయ్య అనే వ్యక్తి కొమ్ము కోనవ చేపకు బలవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు ఏం జరిగింది, ఆ ఎర్రయ్య అనే వ్యక్తి ఆ చేపకు బలవ్వడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. జూలై 2 అనగా బుధవారం నైట్ 4 గంటలకి నలుగురు మత్స్యకారులు వేటకు బయలుదేరారు. 25 మైళ్ళ దూరం వెళ్ళాక వాళ్ళైతే ఒక తాడుకి గేలానికి ఎరకుట్టి సముద్రంలోనైతే వేశారు. కొద్దిసేపటికే వాళ్ళు వేసిన తాడుకైతే కొమ్ము కోనవ చేప చిక్కింది. అది సుమారు 200 నుండి 300 కేజీల వరకు ఉంటుంది. దాన్ని చంపే క్రమంలో కాలు జారి పడిపోయాడు ఎర్రయ్య అనే వ్యక్తి. చేప ఉన్న త్రాడు కాళ్ళకు చుట్టేయడం వల్ల చేప లోపలికి ఈడ్చుకెళ్లిపోయింది. మిగతా ముగ్గురు మత్స్యకారులు అతనిని కాపాడడానికి తమ సాయశక్తిలా ప్రయత్నించారు. అయినా కుదరలేదు. 4 గంటల పాటు సముద్రంలోనే వెతికారు. ఇక ఏమి చేసేది లేక ఒడ్డుకు వచ్చేశారు. ఈ విషయం అధికారులకు వచ్చి చెప్పారు. అయినా ఎవరు స్పందించలేదు. ఎలా అయినా మన మత్స్యకారులందరూ ఈ వీడియోను షేర్ చేసి ప్రభుత్వం నుండి వాళ్ళకి సహకారం అందేలా చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.